ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. నేను అంటే ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళిపోతున్నాను అనమాట. అత్తయ్య ఈరోజు అక్కడ భోజనానికి వచ్చేమన్నారు. సో అక్కడికి వెళ్ళిపోతున్నాము. అమ్మ, నేను ఇంకా పిల్లలు. ఆల్రెడీ గణేష్ అక్కడే ఉన్నారు. సో మేము వెళ్తున్నాం. అంతకంటే ముందు ఏంటంటే, మీకు లాక్డౌన్ కంటే ముందు నేను మ్యాట్రెస్ తీసుకున్నాను. అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా అంటే నా డబుల్ కట్ బెడ్ అని చెప్పాను కదా మీకు. అంటే డబుల్ కట్ బెడ్ మీద అది, కానీ నాకేంటంటే డబుల్ కట్ బెడ్ లేదు, 2 దివాన్లే. దివాన్ల వల్ల ఏమవుతుందంటే 2 దివాన్లకి 2 పరుపులు సెపరేట్గా ఉండటంతో జరిగిపోతున్నాయి, అసలు కుదరట్లేదు. సో నా ప్లానింగ్ ఏంటంటే తర్వాత దివాన్ల మీద ఉన్న మ్యాట్రెస్ అది బాగా పాడైపోయింది కూడా. సో అందుకని అది పక్కన పెట్టి ఈ మ్యాట్రెస్ తీసుకున్నాము. సో ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా తక్కువ అండి ప్రైస్. ఇది మామూలుగా బయట తీసుకున్న మ్యాట్రెస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువకే వచ్చింది. అలాగే ఏంటంటే నాకు చాలా మన యూట్యూబ్లోనే చాలా రివ్యూస్ చూశాను. వేక్ ఫిట్ మ్యాట్రెస్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలామంది వీడియోలు కూడా చేశారు. సో అందుకే నాకు ఎలాగో కావాలి కదా అని చెప్పేసి నేను లాక్డౌన్ ముందే తీసుకున్నాను. కానీ తర్వాత నేను వేయలేదన్నమాట. ఎలాగో ఇల్లు షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాం కదా అనే ప్లానింగ్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళా కూడా ఇబ్బంది పడతామని చెప్పేసి నేను ఓపెన్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చాక ఓపెన్ చేశాను. చాలా బాగుందండి మ్యాట్రెస్ అయితే. నా పర్సనల్ సజెషన్ అనమాట. మ్యాట్రెస్ అయితే బాగుంది. నాకు ఈ మ్యాట్రెస్ దగ్గర నచ్చిన విషయం ఏంటంటే, ఎవరైనా కూర్చున్నా సరే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు. ఎవరైనా పడుకుని లేచినా సరే మన పక్క వాళ్ళు పడుకుని లేచినట్టు కూడా తెలీదు. అంటే ఎవరి ప్లేస్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అదొకటి బాగుంది. పైగా ఏంటంటే వాటర్ ప్రూఫ్ కవర్ ఇచ్చారు పైన. వాటర్ ప్రూఫ్ కవర్ వల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా వాటర్ వంపేసినా, పాలు వంపేసినా, టాయిలెట్ పోసినా సరే మనకి లోపలికి వెళ్ళదు. పిల్లలు ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటే ప్రాబ్లం అదేనండి. ఎప్పుడైనా వాళ్ళకి ఏదైనా టాయిలెట్ షీట్ వేయకపోతే కనుక మనం ఎప్పుడైనా నైట్ టైం ఏమైనా టాయిలెట్ అవి పోసినా సరే మొత్తం బెడ్ లోపలికి దిగిపోవటం, స్మెల్ వచ్చేయటం, మనం ఆ పరుపేమో బయట పెట్టలేము, ఎండలో కూడా వేయలేము. ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. నాకేంటంటే ఇది బాగున్నట్టు అనిపించింది. వాటర్ ప్రూఫ్ కవర్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఉతికేసుకోవచ్చు, మళ్ళీ తొడిగేసుకోవచ్చు. చాలా చాలా నచ్చేసింది. సో అది ఓపెన్ చేసాము మొన్నే. తమ్ముడు వచ్చాడు కదా, చెప్పాను కదా మీకు, అమ్మ తమ్ముడు వచ్చారని. ఆ రోజు ఓపెన్ చేశాను అనమాట. ఎలాగో టీవీ తీసుకున్నాం కదా. సో టీవీ తీసుకున్నాక కూడా అంటే ఈ మ్యాట్రెస్ ముందే తీసుకున్నానులేండి, టీవీతో కాదు. అంతకు ముందే తీసుకున్నాను. తక్కువ కాస్టేనండి, ఇంత టీవీ అంత ప్రైస్ ఏం కాదు. బయట అక్కడ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ మ్యాట్రెస్ అటు వేసేసి ఆ పెద్దది తెచ్చేద్దామని ప్లాన్లో ఉన్నాం. సో ఎనీవే, ఈరోజు వ్లాగ్ ఏదైనా ఉంటే దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే మ్యాటర్స్ కూడా మీ అందరికి ఒకసారి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. చాలామంది వ్లాగ్స్ ఇష్టపడుతున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే డిఐవేస్ కూడా డెఫినెట్లీ మనం షేర్ చేద్దాం. కొలాబరేషన్స్ అంటున్నారు కదా. సో కొలాబరేషన్స్ ఏం పెద్దగా ఉండవండి. ఎందుకంటే నాకు కూడా కొలాబరేషన్స్ అంతగా అంటే ఒకవేళ నచ్చింది బాగుంది అంటే అందరికీ యూజ్ అవుతుందంటే తప్ప, లేదంటే చేయదలుచుకోలేదు. సో ఇది నా ఒపీనియన్. చూసేయండి మ్యాట్రెస్ ఎలా ఉందో కూడా. ఒకవేళ నచ్చితే మీరు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఇస్తాను. అలాగే ఆ మ్యాట్రెస్ వల్ల మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, ఆ మ్యాట్రెస్కి మీకు వచ్చిన మంచి మంచి ఆఫర్లు ఏంటో కూడా మీ అందరితో షేర్ చేస్తాను. సో ఈరోజు ఏదైనా బ్లాగ్ ఉంటే అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇప్పుడు అక్కడికి తినేయడానికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక అత్తయ్య ఏం స్పెషల్ చేశారో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. సో ఇదండి వేక్ ఫిట్ మ్యాట్రెస్ అనమాట. ఇది వచ్చేసి మనకి వ్యాక్యూమ్ కంప్రెసర్తో దీన్ని మనకి ఇలా రోల్ చేసి పంపిస్తారు. మనం ఏమనుకుంటామంటే రోల్ చేసింది మళ్ళీ తిరిగి మనం రోల్ చేసుకుంటే అంటే రోల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందేమో అని మీరు అనుకోక్కర్లేదు. ఎందుకంటే వన్స్ ఒకసారి మీరు దీన్ని ఓపెన్ చేయగానే కంప్లీట్గా ఇది పెద్దగా అయిపోతుందండి. పైగా ఏంటంటే నెక్స్ట్ డేకి ఇంకా లావుగా అయిపోతుంది. ఇంకా మనం నొక్కినా సరే ఇంకా చేత్తో కూడా అది ప్రెస్ అవనంతగా అయిపోతుంది అనమాట. సో మ్యాట్రెస్ అనేది ఇలాగా రోల్ చేసి వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. పైగా ఏంటంటే మనకి లైట్ వెయిట్ లాగా అనిపిస్తుంది మ్యాట్రెస్ కూడా. అంటే విపరీతమైన బరువు కానీ అలా కాకుండా మీకు చాలా బాగుంటుంది. మీకు ఓపెన్ చేయడానికి ఏంటంటే చిన్ని చాక్ లాగా ఇచ్చారు. ఇది ప్లాస్టిక్ చాక్ అనమాట. జస్ట్ నార్మల్గా కవర్ ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేశాక మీకు వితిన్ ఒక 60 మినిట్స్లో మీకు కంప్లీట్గా అది మొత్తం ఎయిర్ అంతా పీల్చుకుని చాలా పెద్దగా అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా ప్యాకింగ్ వచ్చిందండి. వాళ్ళు ఏంటంటే డెలివరీ కూడా చాలా బాగా చేశారనమాట. మీకు ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే ఇది తీసుకుంటే మీకు 100 నైట్స్ రిస్క్ ఫ్రీ ట్రయల్ ఇస్తారు. అంటే మ్యాట్రెస్ మీకు నచ్చకపోతే వితిన్ 100 డేస్లో మీరు రిటర్న్ చేసేయచ్చు అనమాట. నచ్చకపోతే మీకు మనీ అనేది రీఫండ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఎవరైనా మ్యాట్రెస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మేము చెక్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఈ మ్యాట్రెస్ని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు.
దానివల్ల ఏమవుతుందంటే మీకు నచ్చితేనే ఉంచుకోవచ్చు, లేదంటే మీరు రీఫండ్ కూడా ఇచ్చేస్తారు, అంటే వాళ్ళు మనీ బ్యాక్ ఇచ్చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అనమాట. 100% రీఫండ్ వచ్చేస్తుంది. సో చూసారు కదా ఓపెన్ చేయగానే ఎలా వచ్చేసిందో, ఇలా వచ్చింది. యాక్చువల్గా ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి దీన్ని తిరగేస్తే మనకి వైట్ వస్తుంది, ఇది ఫ్రంట్. ముందు చూడటానికి ఇంత చిన్నగా అనిపిస్తుంది కానీ తర్వాత అది చాలా లావుగా ఉబ్బిపోతుంది. సో చూసారు కదా, నేను ఇక్కడ ఫోన్ పెట్టి దియా అక్కడ పైకి జంప్ చేస్తున్నా సరే అదేంటంటే మీకు పక్కకు జరగటం కానీ అది ఏమి ఉండదన్నమాట. అంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. మన పక్కన ఎవరైనా పడుకున్నా సరే లేచేసరికి మనకి వాళ్ళు పడుకుని లేస్తూ లేదంటే బెడ్ కదులుతూ ఇలా ఉన్నట్టు ఉంటుంది కదా. ఈ మ్యాట్రస్ వల్ల మీకు అలాంటి ఫీలింగ్ అసలు ఉండదన్నమాట. పైగా ఇంకొకటి ఏంటంటే 10 years వారంటీ ఇస్తారండి దీనికి. తర్వాత ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇండియా మొత్తానికి. తర్వాత ఏంటంటే మీకు లోపల కాటన్ ఏదైనా దూదిలాగా అక్కడక్కడ గడ్డ కట్టినట్టు అలా అవుతుంది కదా మ్యాట్రస్ అయితే, మీకు అలా అవ్వదు. పైగా మీకు వాషబుల్ కవర్ ఇస్తారు. దాన్ని ఏంటంటే జిప్పర్ కవర్ కాబట్టి మీరు దాన్ని ఈజీగా తీసేసి జిప్ ఓపెన్ చేస్తే మనకు కవర్ ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా, సపరేట్గా మనకి ఇంకే కవర్స్ అవసరం లేకుండా. ఈ కవర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫుల్లీ కవర్గా ఉంటుంది మ్యాట్రస్ కూడా. మనకి మ్యాట్రస్ వచ్చేసి 4 layers ఉంటుందండి. 4 layers మ్యాట్రస్ అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి మీకు లేయర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత లావ్ అయిందో కూడా చూసారు కదా, చాలా బాగా ఎక్స్పెండ్ అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు లేయర్స్ చూపిస్తాను మీకు ఎన్ని లేయర్స్ ఉందనేది. జిప్ ఇలా తీస్తే ఇది మీకు వాషబుల్ కవర్. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే కూల్ ఫిట్ ఫోమ్ ఉంటుంది, తర్వాత లేయర్ వచ్చి మెమొరీ ఫోమ్ ఉంటుంది, తర్వాత ట్రాన్సిషన్ లేయర్ ఉంటుంది, అన్నిటికంటే లాస్ట్లో హై రెసిస్టెన్స్ ఫోమ్ ఉంటుంది అనమాట. అంటే లాస్ట్లో మనకి కింద అన్నిటికంటే కింద వేసింది ఏంటంటే మీకు ఈ లేయర్స్ అన్నీ కూడా మనకి తర్వాత మనకు కంఫర్టబుల్గా ఉండటానికి కూడా అన్నిటికీ చాలా బాగుంటుంది. తర్వాత వ్యాక్యూమ్ కంప్రెసర్తో పంపిస్తారు కాబట్టి మీకు డెలివరీ చేయడానికి ఏం ప్రాబ్లం కాదు. రిమూవబుల్ కవర్ ఉంది కాబట్టి మీరు కావాలంటే వాష్ చేసుకోవచ్చు. ఈఎంఐ ఏమీ అక్కర్లేదండి, డైరెక్ట్ ఈఎంఐ లేకుండానే కొనేసుకోవచ్చు. కంపేర్ చేస్తే వేరే బ్రాండ్స్తో చాలా తక్కువ కాస్ట్ అనిపిస్తుంది మీకు. కావాలంటే మీరు చూడండి, వేక్ఫిట్ మ్యాట్రస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుందన్నమాట. సో ఇది కంప్లీట్ మ్యాట్రస్. సో హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే నేను తీసుకున్నాను, ఇది నా చాయిస్ అనమాట, నా పర్సనల్గా. ఒకవేళ మీకు నచ్చితే మీరు తీసుకుంటారని జస్ట్ ఊరికే నేను తీసుకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ హాల్లో వేసానండి చూపించడానికి, మీ అందరికీ షూట్ చేద్దామని. తర్వాత ఈ బెడ్ మీదకి మార్చేసుకోవాలి. ఇలాంటి మ్యాట్రస్ ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? ఎందుకు చెప్పు. ఇటు చూడు, ఇటు చూడు. కోపం పోయిందా? మంచినీళ్ళు చూసేసరికి కోపం పోయిందా? మీకు ఒకసారి చూపించాను కదా లాస్ట్ టైం, మొన్న నేను ఈ లాక్డౌన్లోనే చూపించాను ఇక్కడంతా వాటర్ వచ్చేసిందని. సో ఎండకు చూసారా వాటర్ లేదు, ఏం లేదు. దియా మాత్రం ఈ మధ్య ఊరికే అలుగుతుంది, ఎందుకో తెలీదు. మాట్లాడితే అలక ఎక్కువైపోయింది దియాకి. బయట అయితే ఇలా వేసేసుకున్నారనమాట, చిన్న కూలర్ పెట్టుకుని బయట పడుకుంటున్నారు. ఇంచక్క భలే చల్లగా ఉంటుంది. పైన చెట్టు ఒకటి ఉందేమో బాగా చల్లగా ఉంటుంది. నైట్ టైం లోపలే లేండి, ఊరికే మార్నింగ్ టైంలో మాత్రం అలా రిలాక్సేషన్ కోసం. సో ఇది తర్వాత ఏంటంటే అత్తయ్య స్పెషల్ ఈరోజు ఫిష్ కర్రీ చేశారు. సో ఫిష్ కర్రీ చేశారు, అమ్మ నేను తింటున్నాము. తర్వాత ఈవినింగ్ దాకా ఉన్నామండి, 5 దాకా ఉన్నాము. తర్వాత అక్కడ పిన్ని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చాము. తర్వాత దియా మాత్రం ఎత్తిపెట్టి తాగడం అలవాటు చేసుకుంటుంది. రిషిని నేను ఎప్పుడూ తిడతా అనమాట, నోట్లో పెట్టుకుని తాగకూడదు, గ్లాసు పైనుంచి పోసుకోవాలని. సో దియా కూడా అలా ట్రై చేస్తుంది కానీ దానికి నోట్లోనే ఉంటుంది గ్లాసు. సో ఇది వ్లాగ్. అంటే ఈరోజు వచ్చేసి మేము కంప్లీట్గా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం కదా. తర్వాత అక్కడ కొద్దిసేపు అంటే ఈవినింగ్ దాకా నేను ఏం చేశానంటే వెళ్ళాక వాళ్ళతో స్పెండ్ చేయటం మానేసి ఊరికే బెడ్ మీద అలా పడుకున్నాను. 1కి పడుకున్నాను అనుకుంటా, 2కో తినేసి పడుకున్నాను. నియర్లీ ఎంత అయింది, 5కి లేచానండి. అన్ని అవర్స్ పడుకున్నాను. అసలు లేచేసరికి ఫుల్ హెడేక్ వచ్చేసింది. అన్ని గంటలు నిద్ర కూడా పడుకోకూడదు, నిద్రపోయినా సరే మనకి తలకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో నాకు పడుకున్నాక లేచాక అనిపించింది అనమాట, అబ్బా ఎందుకు ఇంత తలపోటుగా ఉంది, నేను అసలు ఎంతసేపు పడుకోవడం అనవసరంగా వచ్చాను, అదేదో ఇంట్లో పడుకోవాల్సింది, వీళ్ళతో కూర్చోడానికి లేకుండా అనుకున్నాను. సో మేము ఈవినింగ్ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాం. గణేష్ అక్కడ చిన్న పని ఉందని చెప్పి ఉండిపోయారు. నేనేంటంటే బండి వేసుకొచ్చాను, అమ్మని తీసుకుని 2 పిల్లల్ని తీసుకుని వచ్చాను అనమాట.
సో నాకు ఒక బండి ఉందండి. సో నేను వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ అందరం కలిసి వెళ్ళిపోయాము. సో ఇది నా క్యూట్ బండి అనమాట, యమహా ZR. మీకు ఇప్పటిదాకా చూపించలేదు కదా. సో ఇది నా బైక్. నేను ఎంత దారుణంగా డ్రైవ్ చేసినా పాపం నా డ్రైవింగ్ని తట్టుకుంటూ నా బరువు మోస్తూ, నా ఫ్యామిలీ బరువు మోస్తూ ఎన్నాళ్ళు ఓపిక బట్టి బాగానే ఉంది మరి. దియాకి మాత్రం ఫ్రంట్ కూర్చోవటం అలవాటు, చాలా కేర్ఫుల్గా కూర్చుంటుంది. నా బండికి చూసారా ఫ్రంట్ చిన్న పాకెట్స్ వచ్చినట్టున్నాయి. దియా ఏం చేస్తుందంటే అక్కడ కూర్చుని కాళ్ళు మాత్రం ఆ ఎదరికి తొక్కి పెట్టుకుంటుంది అనమాట. అంటే బ్రేక్ వచ్చినా నేను ముందుకు జరిగినా సరే దియా మాత్రం ముందుకు జరగదు, చాలా గట్టిగా తోసేస్తుంది వెనక్కి. సో ఇంటికి వెళ్ళిపోయాం. ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అందరికీ బాయ్ బాయ్.